హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి స్నాక్స్ రెసిపీతో వచ్చేసాను. క్రంచీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ చేసేసాను ఈరోజు. ఒక బొంబాయి రవ్వతో, ఒక పాలకూరతో అదేంటో చూద్దాం రండి. 2 కప్స్ వాటర్ ఏసుకొని దాంట్లో జీలకర్ర, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అవి బాగా కాచేటప్పుడు దాంట్లో రవ్వ ఏసుకొని మంచిగా ఉడికించాలి రవ్వని. రవ్వ ఉడికిన తర్వాత దగ్గర పడుతున్నప్పుడు పాలకూర ఏసుకోవాలి. పాలకూర వేసి మంచిగా కలిపేసుకోవాలి రెండింటిని. రవ్వ, పాలకూర సమానంగా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత లాస్ట్‌లో దగ్గరగా అయ్యేటప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు ముందేసుకుంటే సాగిపోయినట్టు అనిపించిద్ది. కానీ లాస్ట్‌లో వేసుకోవడం వల్ల ఆయిల్‌లో ఉడికినప్పుడు క్రంచీ టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు. అందుకని ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని మీడియం హీట్‌గా ఉన్నప్పుడు వాటిని వడల్లాగా ఒత్తుకోవాలి. వడల్లా చేసి పెట్టుకోవాలి వాటిని. అన్నీ చేసి పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మాత్రమే వేయాలి. మీడియం హీట్ ఉన్నప్పుడు వేయకూడదు. బాగా హీట్ అయిన తర్వాత వేస్తే అవి రెడ్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే కదపాలి. అలా ఉన్నప్పుడు గబక్కన గరిటె పెట్టి కదపకూడదు. రెడ్ కలర్ వచ్చినప్పుడు కదిపితే అడుగున అంటుకోకుండా ఉంటే చూడటానికి క్రంచీగా టేస్టీగా వస్తాయి. లేకపోతే ఇరిగిపోతాయి. వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకున్న చాలా టేస్ట్‌గా ఉంటుంది. పల్లి చట్నీతో చేసుకున్న చాలా టేస్ట్‌గా ఉంటుంది. 2, 3 అవర్స్ హాఫ్ డే, 1 డే అయినా గానీ క్రంచీ టేస్ట్ మాత్రం అలానే ఉంటది. టేస్టీ స్నాక్స్ పిల్లలకి చాలా ఇష్టమైన టేస్టీ స్నాక్స్ ఇది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.